India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. వెల్కమ్ టు ఐజీ. ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లనో లేదా విపరీతంగా జంక్ ఫుడ్ తినడం అలవాటైపోవడం వల్లనో బీపీ, షుగర్లు, పీసీఓడీలు రకరకాల సమస్యలకి అందరూ గురవుతున్నారు. కానీ ఈ సమస్యల నుంచి మనం బయటపడాలంటే అది కూడా మన చేతుల్లోనే ఉంది. ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీతో పాటు హెల్దీ డైట్ ఫుడ్ కూడా మనం తినాలి. ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పటికీ మనం హెల్దీ డైట్ ఫుడ్ తినకపోతే ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ మనకు వస్తూ ఉంటాయి. సో ఈరోజు మనకి కొన్ని హెల్దీ వీడియోస్, హెల్దీ డైట్ టిప్స్ చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా ఇన్స్ట్రక్టర్ వరలక్ష్మి గారు. మరి ఈరోజు ఏ డైట్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. హాయ్. ఈరోజు మా ప్రేక్షకుల కోసం అంటే ఎంత ఫిజికల్ యాక్టివిటీ, ఇప్పుడు మీరు యోగా అందరికీ నేర్పిస్తూ ఉంటారు. సో హెల్దీ డైట్ గురించి కూడా మీరు అందరికీ చెప్తూ ఉంటారు. సో హెల్దీ డైట్ మా వ్యూవర్స్ కోసం, మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ కోసం ఈరోజు మాకు ఏం డైట్ ప్లాన్ చెప్పబోతున్నారు? యా, డెఫినెట్లీ. సో ఈరోజు ముందుగా మనం పసుపు కషాయం చేసుకుందాము. పసుపు మిరియాల కషాయం. ఓకే. సో మన బాడీకి చాలా మంచిది. ఇది డీటాక్సిఫై అవుతుంది తాగడం వల్ల. సో చాలామంది కషాయాలు అనేది ఏదో నాలెడ్జ్ లేకుండా చేసేస్తుంటారు. సో మనం ఈరోజు ప్రాపర్గా ఎలా తాగాలి, ఎంత క్వాంటిటీలో తాగాలి, ఎలా అనేది నేర్చుకుందాము. ఓకే. సో ఇది ఎవరైనా తాగొచ్చు? సో ఎవరు అంటే ఇప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళకంటూ డిఫరెంట్ లాగా చేసుకొని ప్రెగ్నెంట్ ఉమెన్ అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇవన్నీ కొంచెం హీట్ చేసే ఇంగ్రీడియంట్స్ కాబట్టి. సో మనం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు అవాయిడ్ చేయాలి. అండ్ కిడ్స్ ఇది తీసుకోవచ్చు? కిడ్స్ తీసుకోవచ్చు, చాలా మంచిది వాళ్ళకి. గ్రోయింగ్ ఏజ్ కిడ్స్ కాబట్టి వాళ్ళకి మంచి న్యూట్రిషన్స్ అనేది వస్తుంది దీనివల్ల. ఓకే. సో టర్మరిక్ పెప్పర్ కషాయం. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం దీన్ని ప్రిపేర్ చేయడానికి. పసుపు, మిరియాలు, అల్లం, దాల్చిన చెక్క. సో సింపుల్గా 4 ఇంగ్రీడియంట్స్తో మంచి మన బాడీకి మంచి ఇచ్చే కషాయం చేస్తున్నాము. సో ఇది బెస్ట్. మనకి ఏదైనా కషాయం చేసుకోవాలి, లేదంటే ఏదైనా హెల్దీ డైట్ ప్లాన్ చేసుకోవాలి అంటే మనకి ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అది వినేసరికి కూడా మనకి ఓపిక అవుతుంది. ఒక 1 డే ఓపికగా చేసుకుంటాం. రోజు ఏంటంటే ఇన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఓపిక పోతుంది. ఇది సింపుల్ గా అనిపిస్తుంది. సో చూద్దాం. అండ్ ఆల్సో మన కిచెన్ లో రెగ్యులర్ గా ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మనం ఆల్మోస్ట్ పసుపు డైలీ మనం కర్రీస్ లో యూజ్ చేస్తాము. మిరియాలు కూడా మనకు కాఫ్, కోల్డ్ అయినప్పుడు మనం పాలలో వేసుకొని తాగుతాము. జింజర్ అనేది టీలో తాగుతాము. దాల్చిన చెక్క మసాలాస్ లో మనం బిర్యానీ చేసుకున్న, మసాలా కర్రీ చేసినా యూజ్ చేస్తాము. షాప్ కి వెళ్ళి ఏమి కొనక్కర్లేదు, ఆల్రెడీ మన కిచెన్ లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి సో సింపుల్ గా చేసుకోవచ్చు. యా. సో దీని ప్రిపరేషన్ ఏంటనేది చూపించి. సో ముందుగా వాటర్ పోసుకుందాము. ఓకే. వాటర్ హీట్ చేసుకున్నాము. ముందుగా మన పెప్పర్ తీసుకొని మనం తీసుకున్న వాటర్కి మనం అందాజాగా మరీ ఎక్కువ తీసుకుంటే మనకు హీట్ ఎక్కువ అవుతుంది. సో కొంచెం ఇది తీసుకొని మనం కచ్చాపచ్చాగా దంచేద్దాము. మరీ ఫైన్ పౌడర్ లాగా కూడా కాకుండా. అండ్ ఆల్సో ఇది మనం రెడీమేడ్ పౌడర్ తీసుకోకుండా ఇలా న్యాచురల్గా తీసుకొని దంచుకుంటే ఇంకా మంచి అరోమా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని సో వాటర్లో పోసేసుకుందాము. ఓకే. స్టమక్లో బ్లోటింగ్, చాలా మంది బ్లోటింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది చాలా మంచిది. మన గ్యాసెస్ అనేది మొత్తం రిలీజ్ చేస్తూ ఉంటుంది ఇది మనం తాగితే. అండ్ నెక్స్ట్ వన్ అల్లం. సో దీని గురించి చెప్పే అవసరమే లేదు. మనం చిన్నప్పటి నుండి రెగ్యులర్గా టీ అలవాటు ఉన్న వాళ్ళకైతే డైలీ టీలో అల్లం చాయ్ కానివ్వండి ఇవన్నీ కానీ తాగుతుంటారు. సో ఇది కూడా మనం లైట్గా దంచుకున్నాము. కచ్చాపచ్చాగా దంచుకుని డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ కొంచెం టైం పడుతుంది. ఇలా దంచితే ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అల్లం కూడా వేసుకున్నాము. సో ఇది చేసేటప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి, అప్పుడే మనకు అవన్నీ రిలీజ్ అవుతుంటాయి. చాలామంది హైలో పెట్టేసి పొంగంగానే బంద్ చేస్తుంటారు. సో దాంట్లో ఉన్నవి ఏమీ ఉండదు, మనకి ఏదో కలర్ చేంజ్ అవ్వడం తప్ప ఏం అవ్వదు. సో మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మంచి అరోమా అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దాల్చిన చెక్క.
ఇది వెయిట్ లాస్కి చాలా మంచిది. మనం ఒక 2-3 మంత్స్ మనం డైలీ కనుక ఓన్లీ దాల్చిన చెక్క వాటర్ మనం నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ మనం బాయిల్ చేసి తాగితే వెయిట్ లాస్ అనేది అవుతుంది. అంటే వేడి చేస్తుంది అంటారు కదా, సో దాన్ని మనం ఎట్లా? కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. సో కొంతమందికి హీట్ పింపుల్స్ రావడం కానీ అవుతుంది, హీట్ బాడీస్ ఉన్న వాళ్ళకి. సో ఇంత క్వాంటిటీలో చిన్న పీస్ లాగా తీసుకొని ట్రై చేయొచ్చు. సో ఇది కూడా జస్ట్ ఇంత మాత్రమే తీసుకుంటున్నాను. సో మన ఇంగ్రీడియంట్స్ మంచిగా బాయిల్ అవుతూ ఉన్నాయి ఇవి. సో ఇది డైలీ ఏ టైంలో తీసుకోవాలి? ఎంటీ స్టమక్ తీసుకుంటే మంచిది. తీసుకోవాలి. ఓకే. మనం మార్నింగ్ లేవగానే ఇది మనం ఇంకా దీంట్లో అడిషనల్గా లెమన్ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ కోసం హనీ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకు అంటే యాక్చువల్లీ హనీ మన బాడీకి చాలా మంచిది, బట్ ఇప్పుడు మనకు మొత్తము కల్తీ హనీ అనేది వచ్చేస్తుంది. సో చాలా మంది షుగర్స్ మిక్స్ చేసి ఎంటీ స్టమక్ తో తీసుకోకూడదు అని కొందరు అంటూ ఉంటారు కదా. సో ఇది ఇప్పుడు దీనిలో మనం మిక్స్ చేస్తున్నాం కదా, సో తీసుకోవచ్చు. తీసుకోవచ్చు ఎంటీ స్టమక్, ఏం ప్రాబ్లం ఉండదు. కొంతమందికి ఫుడ్ తినంగానే కషాయం తాగితే వాళ్ళకి మళ్ళీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది అవుతుంది. స్టమక్ ఫ్లేమ్ అవ్వడం కానీ బ్లోటింగ్ రివర్స్ అయిపోతుంది కొంతమందికి. సో మనం మార్నింగ్ ఎంటీ స్టమక్ కరెక్ట్ ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీతో అన్ని వేసుకొని తీసుకుంటే చాలా మంచిది మన స్టమక్కి. సో ఎవ్రీడే తీసుకోవాలి. ఓకే. సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ టర్మరిక్. సో చిటికెడు పసుపు. సో టర్మరిక్ ఇలా రోజు తీసుకోవడం వల్ల ఏంటంటే జనరల్లీ జలుబు దగ్గు ఉన్నప్పుడే తాగండి అని చెప్తూ ఉంటారు. డైలీ తాగడం వల్ల అది మనకి జలుబు దగ్గు కూడా త్వరగా రాకుండా ఉంటుంది. అండ్ ఆల్సో మిల్క్లో కూడా పసుపు వేసుకొని గోల్డెన్ మిల్క్ అని తాగుతుంటారు. అది కూడా చాలా బాడీకి ఇమ్యూనిటీ అనేది ఇస్తుంది. అండ్ పసుపు కూడా మన జాయింట్స్కి కానివ్వండి, మన బ్రెయిన్ హెల్త్కి కానివ్వండి, అండ్ మనకు చిన్న కట్స్ అయినా సరే పసుపు పూస్తారు మన ఇంట్లో. ఎందుకంటే మనకు మంచి రిలీఫ్ అనేది ఇస్తుంది, బ్యాక్టీరియా అనేది మొత్తం కిల్ చేసేస్తుంది ఇది. కషాయం బాయిల్ అవుతుంది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది, అన్ని ఇంగ్రీడియంట్స్ బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం సేపు ఉండి మనం క్లోజ్ చేసుకోవాలి. ఓకే. సో చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది అండ్ పెద్ద ఇంగ్రీడియంట్స్ లేకుండా మన కిచెన్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇలా కషాయం చేసుకోవచ్చు. అండ్ ఇది పెద్దగా శ్రమ పడాల్సిన పని కూడా లేదు. అండ్ ఇది మీరు ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు అని చెప్పారు. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది స్వీట్ హనీ లేకుండా తీసుకోవడం బెటర్. ఓకే. అండ్ ఆల్సో వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళ ప్రాబ్లం దాన్ని బట్టి తీసుకోవాలి. ఓకే. కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ ఇట్లా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి, లేదా కొంతమంది వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ కషాయం వాళ్ళు అవాయిడ్ చేయాలి తీసుకోవడం. దాల్చిన చెక్క లేకుండా చేసుకొని తాగొచ్చు.